శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను సహాయ సంచాలకులు కృష్ణా జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు వృద్ధులకు సంబంధించి చేపట్టడం జరిగింది. అందులో వృద్ధాప్య పెన్షన్ 3,000 నుండి 4,000 మొన్న ఏప్రిల్ 1 తారీఖున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ స్థాయిలో ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి మెయింటెనెన్స్ సంబంధించిన కేసులు ఏమన్నా ఉంటే వృద్ధులకు ఉన్న సమస్యలు ఆర్థిక పరిష్కరించడం జరుగుతుంది. అంతేకాకుండా మాది ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిపాదన మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా వృద్ధులకు కావాల్సినటువంటి బ్రిక్రీ యంత్రాలు, నీటి చేతి కావాలని ఏర్పాటు వాకు కూడా ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఎవరికైతే అవసరం ఉందో అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాం. వృద్ధులు అనేటువంటి కాన్సెప్ట్ అది తీసేది. వృద్ధులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు, ప్రత్యేకంగా ఒక తరగతి కాదు. సిటిజన్స్లో సీనియర్ సిటిజన్స్ కాబట్టి మనందరం కూడా సీనియర్ సిటిజన్స్ మాత్రమే. వృద్ధులు అనేటప్పటికి మనలో ఒక రకమైనటువంటి భావం ఏర్పడుతుంది. మనం ముసలాళ్ళం అయిపోయాం, ఇంకేముంది కాటికి కాలు చేసుకున్నాం, ఇంక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి అభిప్రాయం రావచ్చు. కానీ సీనియర్ సిటిజన్స్ అనేటప్పటికి మనం కూడా సిటిజన్స్, మనం కూడా ఏమైనా చేయొచ్చు, ఏం చేయడానికి అనేటప్పుడు కూడా సిద్ధమే అనేటువంటి భావం ఏర్పడుతుంది. ఇక్కడ వృద్ధులు అనేక మంది ఉన్నారు, వ్యాసంలో ఉంటున్నారు. నేను జస్ట్ వాళ్ళల్లో ఉండేటువంటి యువక భావాన్ని మీకు ఒక 2 వ్యక్తుల్ని చూపిస్తా. ఒకళ్ళు మొన్న ఇక్కడికి వచ్చి హీల్ ఫౌండేషన్ వాళ్ళు ఒక అందులో వృద్ధివాడు వాళ్ళు పాటలు పాడారు. ఆ పాటలు పాడినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఇన్మేట్స్లో ఒక ఆవిడ 25,000 రూపాయలు ఒకసారి కూర్చోమ్మా, ఒకసారి ఆవిడ ఉంచండి. అది ఆవిడ హీల్ ఫౌండేషన్ ఉండేటువంటి వాళ్ళ పాటని ఆ పాటకి ఆకర్షితురాలై వాళ్ళకి ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆవిడ ఎంత గౌరవంలో ఉందో ఆలోచించవచ్చు. గౌరవవంతులకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో. అట్లాగే ఇంకొక ఆవిడ మనమేమో ఈ వృద్ధి వరద బాధితుల కోసం నిధులు పోగు చేస్తామంటే 10,000 రూపాయలు ఇచ్చింది. ఇది మన వరద బాధితుల కోసం రేపు నుంచి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పాడు. ఆ చెక్ పంపిస్తే ఎంత ఇస్తారు అని బుజ్జి గారు అడుగుతున్నాడు. మా అబ్బాయి ఎంత పంపించాడు చూడమంటాను ఆవిడ. తేడా చూస్తే వాళ్ళ అబ్బాయి పంపించేటువంటి 10,000, మా అబ్బాయి ఎంత పంపిస్తే అంత ఇచ్చేవారు. నేను పక్కనే ఉన్నా, నాకు ఆశ్చర్యం వేసింది. 10,000 ఇవ్వడమా ఏంటి, ఇవ్వడం పొరపాటు పడుతున్నామో బుజ్జి ఒకసారి అడుగు అని చెప్పి. లేదు, వాళ్ళ అబ్బాయి చెప్పింది, ఆవిడ చెప్పింది అంటే కరెక్టే, వాళ్ళ అబ్బాయి ఇచ్చినటువంటి అమౌంట్ ఇచ్చేయకుంటే అని. చూడండి మనలో ఎంతమంది చేయగలిగామో ఆలోచించండి. మనలో చేయలేనటువంటి దాన్ని ఇటువంటి వృద్ధులు చేయగలిగినటువంటి వృద్ధులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ సమాజాన్ని ప్రేమిస్తున్నారు. ఈ సమాజంలో ఉండేటువంటి బాధలన్నింటి కూడా పంచుకున్నారు. సమాజానికి మనవంతు ఏం చేయగలమనేటువంటి ఈ రోజు కూడా ఆలోచించగలుగుతారు. అందుకని ఆ రకమైనటువంటి ఆలోచన కనుక ఉండేటట్లయితే అటువంటి వాళ్ళు ఎవరు కూడా వృద్ధులు అని చెప్పి మనం పెరగడానికి అవకాశం లేదు. వాళ్ళు వృద్ధులు కాదు, వాళ్ళందరూ కూడా ఎవరు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అట్లాగే కేరళ, ఈ రాష్ట్రాలన్నీ సదరన్ స్టేట్స్ అన్నింటిలోనూ కూడా వృద్ధుల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే భవిష్యత్తులో 2040 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ 3-4 రాష్ట్రాల సదరన్ స్టేట్స్ అన్నింటిలోనూ కూడా ఆల్మోస్ట్ వృద్ధులే ఎక్కువ మంది ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది నార్థన్ స్టేట్స్లో లేదు, బీహార్లో లేదు, ఉత్తరప్రదేశ్లో లేదు, సదరన్ స్టేట్స్లోనే ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి సదరన్ స్టేట్స్లోనే వృద్ధుల యొక్క సంఖ్య పెరుగుతారు. సమాజంలో ఆలోచన విధానాన్ని కానీ మార్చుకోగలిగినట్లయితే వృద్ధులు ఏమైనప్పటికీ చేయగలరు. ఇటువంటి వృద్ధాశ్రమాల్లో ఈ మధ్యన 2-3 చూశాను నేను. వాటిలో వాళ్ళు వస్తువు తయారు చేస్తారు. డ్వాక్రా మహిళలు ఎట్లయితే తయారు చేస్తున్నారో అట్లాగే వాళ్ళు కూడా కొన్ని వస్తువులు టేకప్ చేసి దాని మీద పనిచేసి ఆ వస్తువులు తయారు చేసి వాటిని మార్కెట్కి పంపించి ఆ రకంగా కూడా వాళ్ళ సమాజానికి తోడ్పడటం అనేది జరుగుతుంది. మీరందరూ ఉండటానికి వేదిక ఏర్పాటు చేసినందుకు, ఇది ఏర్పాటు చేస్తున్నాడు మహానుభావులు నేను భావిస్తున్నాను. అది వెళ్ళి చేస్తున్న మంచి గారిని కూడా అభినందిస్తూ, అంటే ఇది ఎంత కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం వచ్చి రికార్డ్ చేయకపోతే పెట్టడం. ఇది మీరందరూ హ్యాపీగా డెఫినెట్గా ఉన్నారు. అంటే 10 మందో 50 మందో 100 మందో సమూహంగా ఉన్నారు. కాకపోతే సనాతన ధర్మం కానీ, వసుదైక కుటుంబం కానీ, భారతీయ మూలాలు కానీ ప్రపంచంలో ఏ దేశానికి లేనిది ఏషియన్ సబ్ కాంటినెంట్లో కూడా ఓన్లీ భారతదేశం విడిపోయిన బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ పక్కన పెట్టారు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇక్కడ వృద్ధులు ఎక్కువ ఉన్నారని ఏంటి చెప్తున్నారు. దీనికన్నా ఎక్కువ ఏజ్ అమెరికన్ లైఫ్ స్పాన్ ఎక్కువ మనకన్నా.
వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ డబ్బులు చాలా ఎక్కువ మందికి వెళ్తాయి. ఆ దేశం కూడా ఇవ్వగలదా ఇవ్వలేదన్న పరిస్థితి అని ఆలోచించాలి. ఫ్యూచర్లో అవుతుంది ఎవరైనా పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ని రకరకాలుగా మాట్లాడుతాం. మనుషులు బట్టి మనకు అనుకూలంగా మార్చుకుంటాం అన్నింటినీ ఏది వాదించినా. అమెరికాలో తండ్రికి బాగాలేదనుకోండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టినా ఫోన్ చేస్తారు పిల్లలు. మనం బయట చెప్పకూడదు, రికార్డ్ చెప్పి కూడా కరెక్ట్ జరిగింది. వాళ్ళకి వీకెండ్ ఖాళీ వెళ్ళినప్పుడు చేస్తారు. లేకపోతే బాగోలేదంటే థ్యాంక్స్ గివింగ్ డే వచ్చి నవంబర్ 23 వస్తామని చెప్పే పరిస్థితి. ప్రపంచం అంతా డబ్బు చుట్టూ తిరగడం వల్ల వచ్చిన సమస్య. లిటరల్ గా చెప్పాలంటే అమెరికాలో వాడు బాగా బతికి 90 ఏళ్ళు బతికినా, 70 ఏళ్ళు బతికినా, 100 ఏళ్ళు బతికినా వాడు శుభ్రంగా తిరిగి తాగి వాటిలో ఎంజాయ్ చేశాడు లైఫ్. ఇండియన్స్ చాలా మంది చనిపోయే టైం రిచ్గా చనిపోతున్నారు. సారీ టు సే దిస్. బతుకున్నప్పుడు ఖర్చు పెట్టుకున్న డబ్బులన్నీ పిల్లలకి పోగేసి చనిపోయిన రోజు నా లాస్ట్ చూస్తే 100 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది, 5 కోట్లు ఉంది, 200 కోట్లు ఏదో లెక్క. అది బాధాకరం. మనం అది కూడా చరిత్రలో అంగీకరించాల్సింది. సమాజంలో మార్పులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అమెరికాలో ఒక డాక్టర్ గారు ఆయన బాగా సంపాదించి ఆయన కూడబెట్టి కొడుకెత్తామన్నమాట. కొడుకేమంటాడు, తండ్రి డబ్బులు పంపించి కారు కొనుక్కోవాలంటే నాకు ఈ డబ్బులతో ఆ డబ్బులతో కొనుక్కోవాలంటాడు. ఈయన ఎందుకు సంపాదించాడు ఆయన కాదు. సమాజం మార్పుని యాక్సెప్ట్ చేయదు, అసలు ఎప్పుడు చేయదు. పిల్లల కోసం పోగేసి సంపాదన అంతా శ్రమభాగం ఖర్చు పెట్టకుండా అందరికీ ఇచ్చి వృత్తులు మారిని, ప్రభుత్వాలు మారిని, అమెరికాలో వచ్చినాయి, ఆస్ట్రేలియాలో వచ్చినాయి, ఐటీ వచ్చింది. చాలా విప్లవాత్మక మార్పులు వచ్చిన స్థితి అంతా ఈ 50 ఏళ్ళలో జరిగింది. బ్రిటిషర్లు ఫ్రీడమ్ ఒకటి ఇచ్చుకుంటే కాదు, మనకు లాస్ట్లో వచ్చింది అప్పుడు 40 ఏళ్ళు వచ్చింది. కానీ మిగతాలు కూడా బ్రిటిషర్లు ఎన్ని రాచరికాలు తీసేశారు. కోర్టులు లేదు. మొన్నప్పుడు చంద్రబాబు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో తీసేశారు. బ్రిటిషర్లు పెట్టే లాలు ఎక్కడా లేవు. రాబోయే కాలంలో ఈ తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సెంటర్ ఎవరి పిల్లలు వాళ్ళ అమ్మబాబుని చూస్తే అది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని భావిస్తుంది. అది కర్మ సిద్ధాంతానికి హైందవ మతంలో పుట్టినాళ్ళు చచ్చిపోయినా కాల్ చేస్తారని తెలిసినా బతికొండగా కాలుతారని ఎవరు ఈ మతంలో ఉంటారు. తెలిసినా కూడా ఇంకా హైందవ మతంలో కొనసాగుతున్నాను. ఎవరు పడితే రాజకీయాల్లో ఏది పడితే నోటికి అడ్డు వదిలేమని మాట్లాడే పరిస్థితి. తిరుపతి లడ్డు గురించి ఒక చర్చ, దేవదేవుడి లడ్డు గురించి ఆయనే చూసుకున్నాడు. మనకెందుకు మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడి గురించి మనం మాట్లాడుతూ ప్రాథమికంగా తప్పని ప్రగాఢ విశ్వాసం. తప్పు చేసినట్టు దేవుడు శిక్షిస్తాడు ఎట్టి పరిస్థితులు. అలాగే రాబోయే కాలంలో మిమ్మల్ని చూసైనా ఏది బిజినెస్ సెంటర్లు కాదు, వృద్ధాశ్రమాలు కానీ చారిటీ యాక్టివిటీస్ కానీ ఇలా కాకూడదు. ఇలాంటి సమాజం అట్లీస్ట్ భారతదేశంలో సనాతన ధర్మం ఈ దేశంలో ఉండకూడదని మనం ప్రార్థిద్దాం. మన చెప్పులు ఏమంటే కోరుకున్నాం. జస్ట్ విష్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుణ్య చారిటీస్ వృద్ధాశ్రమం అనేటువంటిది మా బావగారు అయినటువంటి యలమంచి లక్ష్మణరావు, మా అక్కగారు అయినటువంటి విజయలక్ష్మి గారి చేత దీన్ని స్థాపించబడింది. అయితే దీన్ని పెట్టే సమయంలో చాలామంది హైదరాబాద్లో పెట్టుకున్నారు. కానీ మా బావగారు కృష్ణా జిల్లా కావడం మూలంగా మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ స్థాపించడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోటర్తో దీన్ని రన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనిలో ఉదయం 6 వాళ్ళ యొక్క కోరికను బట్టి కాఫీ కానీ టీ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 8 టీ మరియు టిఫిన్ ఇస్తారు. తర్వాత 12 గంటలకి భోజనం ఉంటుంది. ఆ భోజనంలో ఒక ఇగురు కూర, ఒక పచ్చడి, రసము, పెరుగు ఉంటాయి. తర్వాత రాత్రి మళ్ళీ 7 మళ్ళీ భోజనం అనేటువంటిది ఉంటుంది. దానిలో కూడా మళ్ళీ ఒక కూర, ఒక చపాతి, సాంబారు, పెరుగు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. అయితే ఈ వృద్ధాశ్రమంలోకి వచ్చేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఆరోగ్యం సరిగా లేక నడవలేని స్థితిలో వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు టయానికి ఆహారం అనేటువంటి తీసుకోకపోవడం, వాళ్ళు వేరే పనుల్లో నిమగ్నమై ఉండటం, లేకపోతే టీవీలో సినిమాలో చూసుకుంటూ ఉండకపోవడం మూలంగా ఆరోగ్యం అనేటువంటిది లోపించి వృద్ధాశ్రమంలోకి వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే వాళ్ళ ఆరోగ్యం అనేటువంటిది రికవర్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ టైం ప్రకారం బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టినప్పుడు అందరూ కూడా వెళ్ళి ఆహారం తీసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. పొద్దున్న సాయంత్రం రేపు ఫ్రిడ్జ్లో పెట్టి తింటుంటాం. ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు. వేడిగా పొయ్యి మీద తీసుకొచ్చి వడ్డిస్తారు. ఆ వేడి ఆహారం తినడం మూలంగానే, టయానికి తినడం మూలంగానే వీళ్ళ యొక్క ఆరోగ్య రహస్యం అనేటువంటిది దాంట్లో ఇమిడి ఉంది. తర్వాత ఇక్కడ 3 ఎకరాల్లో మేము దీన్ని పెట్టడం అనేది జరిగింది. దీనిలోనే ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండిస్తాము.
ఆ కూరగాయలతో ఇక్కడ వంట అనేటువంటి చేయడం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి ఫల వృక్షాలు ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళకే అందజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వృద్ధాశ్రమాలు అనేటువంటి ఎందుకు అవుతున్నాయి అంటే పిల్లలు చదువుకుని రెక్కలు వచ్చి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి వాళ్ళకి సమయం ఇవ్వడం లేదు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండడానికి అక్కడ పరిస్థితులు వీళ్ళకి అనుకూలించడం లేదు. అంచేత వృద్ధాశ్రమాలు అనేటువంటివి అనివార్యమైనవి. నేను మొన్ననే రీసెంట్గా అమెరికా నుంచి రాగానే ఒక మంగళసేవకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి దైనికంగా ఉన్నాడు. నాన్న ఏంటి నీ బాధ అని అడిగా. ఆయన ఏం చెప్పాడంటే నాకు 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు, ఆస్తి అంతా అందరికి ఇచ్చాను, అందరూ లక్షల్లో జీతాలు సాధించుకుంటున్నారు, కానీ నాన్న తిన్నావా లేదా అని అడిగేవాళ్ళు లేరు, ఇంకా నాకు అది కావాలి ఇది కాదని బాధేస్తున్నారు, నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అన్నాడు. నాకు టైం లేక ఆయనకి ఒకే ఒక వాక్యం పుణ్యాచార్య వృద్ధాశ్రమం అని బుజ్జిగారి నంబర్ ఇచ్చి ఈ నెంబర్ ప్రకారం మీరు వెళ్ళి చూడండి అనడం జరిగింది. ఆయన వెంటనే వచ్చి చూసి నచ్చి వెంటనే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే భగవంతుడు ఈ రూపంలో వచ్చి నాకు వృద్ధాశ్రమాన్ని చూపించాడు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఆయన చాలా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా ఉన్నాడు. కనుక సీనియర్స్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు పిల్లల దయాదాక్షిణ్యం మీద ఆధారపడే అవసరం లేదు. కనుక ఇలాంటి వృద్ధాశ్రమాల్లో చేరి ఆరోగ్యంగా ఉండి మనశ్శాంతిగా బ్రతకాలని, ఈ విధాన్ని సఫలీకృతం చేసుకోవాలని